హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించే పద్ధతి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో అన్ని మాసాల్లో కన్నా ఈ కార్తీక మాసం ఎంతో విశిష్టత అయినది. శాస్త్రం ప్రకారం ప్రతినిత్యం పూజ చేయలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన పర్వదినాలైనటువంటి ఏకాదశి రోజు, చెవితి, కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున శివాలయంలో లేదా మన ఇంటి దగ్గర ఉన్న తులసి కోట ముందు 365 ఒత్తులు చేసి దీపాన్ని వెలిగించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ 365 ఒత్తుల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, వెలిగించే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పౌర్ణమి రోజు వెలిగించడం వీలు కుదరని వాళ్ళు మరలా ఎప్పుడు వెలిగించాలి అనే ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, సాధారణంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఈ 365 ఒత్తులను వెలిగిస్తారు. పౌర్ణమి రోజున వెలిగించడం వీలు కుదరని వాళ్ళు ఏకాదశి, ద్వాదశి, కార్తీక సోమవారాలు ఏదో ఒక రోజైనా సరే ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. అయితే ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అనుకున్న సమయంలో ముందుగా తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. చన్నీటి తల స్నానం చేయాలి. మనలో చాలామంది బ్రహ్మముహూర్తంలోనే ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. అలా వెలిగించాలి అనుకున్న వాళ్ళు ముందుగా పూజా మందిరంలో పూజ చేసుకొని ఆ తర్వాత మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి ఆ తర్వాత తులసి కోట ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా వేసి ఆ తర్వాత దానిపైన ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని పోయాలి. ఒత్తులను ముందుగా స్వయంగా మీ చేతితో తయారు చేసుకోవాలి, లేదా మార్కెట్లో అయినా కొన్ని తీసుకురావచ్చు. వీటిని నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఒక గంట ముందు నానబెట్టడం వల్ల వెలిగించడం సులువు అవుతుంది. ప్రమిదలో వీటిని ఉంచి వాటిని అగరబత్తితో వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఆ 365 ఒత్తుల దీపానికి హారతి ఇచ్చి నైవేద్యంగా ఒక కొబ్బరికాయను, బెల్లం ముక్కను, అరటి పండ్లు, వడపప్పు, పానకం ఏవైనా సరే నివేదించవచ్చు. ఆ వెలిగించిన దీపాలు కొండెక్కేంత వరకు కూడా అక్కడే ఉండాలి. అవి వెలుగుతున్నంతసేపు కూడా కార్తీక పురాణం చదవడం వల్ల ఎంతో విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఉపవాసం ఉండగలం అనుకునే వాళ్ళు పౌర్ణమి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో కానీ లేదా ఇంట్లో తులసి కోట ముందు అయినా సరే ఈ 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగించవచ్చు. శివాలయంలో వెలిగించాలి అనుకున్న వాళ్ళు శివాలయం దగ్గరికి వెళ్ళి ముందుగా స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ధ్వజస్తంభం ముందు కానీ ఉసిరి చెట్టు, తులసి చెట్టు ముందు ఎక్కడైనా సరే ఆ శివాలయ ప్రాంగణంలో ఆ పరమేశ్వరుణ్ణి మనసులో స్మరించుకుంటూ ముందుగా అక్కడ నీటితో అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని శుభ్రం చేసుకొని దానిపైన ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు ఉంచి ఆ తర్వాత ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో 365 ఒత్తులని అగరబత్తితో వెలిగించాలి. వెలిగించిన తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చిన్న బెల్లం ముక్క, అరటి పండ్లు, కొబ్బరికాయ ఏదైనా సరే నివేదన చేయవచ్చు. చేసి హారతి ఇవ్వాలి. మీరు వెలిగించిన ఆ దీపం కొండెక్కేంత వరకు కూడా అక్కడే ఉండాలి. ఈ విధంగా కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ పరమేశ్వరుని సంపూర్ణ కరుణా కటాక్షాలు పొందండి.